జూన్ 24 ముందు 103 ఆత్మహత్యలు జరిగినాయి. చంద్రన్న బీమా పోర్టల్లో అప్లోడ్ చేయడం అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81 ప్రతిపాదనలకు సంబంధించి 5.67 కోట్లు విలువైనటువంటి మనీని వెచ్చించడం అయింది. అందులో భాగంగా 3.43 కోట్లు 49 రైతు కుటుంబాలకి విడుదల చేయడం అయింది. మిగిలిన 32 ఆత్మహత్య కేసులకి 2.24 కోట్లు ఎక్స్గ్రేషియా త్వరలో విడుదల చేయడం అవుతుంది. అధ్యక్ష, 2019 నుంచి 2024 మే వరకు రాష్ట్రంలో 1423 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024 జూన్ నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు వివిధ కారణాలతో 30 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమోదించబడ్డాయి. అధ్యక్ష, ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న బుచ్చయ్య చౌదరి గారు స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటి అడిగారు. గౌరవనీయులైన మంత్రివర్యులు సివిల్ సప్లై బుచ్చయ్య చౌదరి గారిని అడిగారని ఇవాళంతా ఆయన మీద నడుస్తాను. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా పెద్దలు బుచ్చయ్య చౌదరి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. చక్కటి ప్రశ్న. సమాజానికి తెలిపే విధంగా ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ గురించి, వీటి ప్రాధాన్యత ఏంటి, ఎందువలన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా పీడిఎస్ రైస్లో ఈ ఎఫ్ఆర్కే కర్నల్స్ అంటాం అధ్యక్ష, దీన్ని ఎందుకు మనం మిక్స్ చేసి పంపిస్తున్నాం అనేది ప్రజలకు తెలియాలి అధ్యక్ష. ఇది ఎక్కడైతే ప్రధాన ఆహారం అన్నంగా ఉందో అధ్యక్ష, ఆ ప్రాంతాల్లో ఐరన్, జింక్, వైటమిన్ ఏ, బి, వైటమిన్ B12, ఫాలిక్ యాసిడ్ ఈ డెఫిషియన్సీని ఓవర్కమ్ అవడానికి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి, గ్రోత్ సమానంగా సమాజంలో ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ని మనం మిక్స్ చేసి 1:100 అంటే 100 కిలోల బ్యాగ్లో 1 కిలో ఫార్టిఫైడ్ రైస్, 99 కిలోలు బియ్యం పెట్టేటట్టు ఆ ఫార్ములాలో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూట్ చేయమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు చేస్తున్నాం అధ్యక్ష. 2024-25లో ఈ మిశ్రమ నిష్పత్తిలో అంటే 1:100 వ్యవస్థ కింద 25,000 మెట్రిక్ టన్నులు ఫార్టిఫైడ్ రైస్ కర్నల్స్ మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పంపిణీ చేస్తుంది అధ్యక్ష. మొత్తంగా 255.32 మెట్రిక్ టన్నులు నెలవారీ పంపిణీలో పీడిఎస్ మరియు సంక్షేమ పథకాలు మరియు సంస్థలు చేరుంటాయి అధ్యక్ష. అదేవిధంగా ఈ ఎఫ్ఆర్కే బ్యాచ్లకు అంటే బ్యాచ్కి 10 మెట్రిక్ టన్నులే తీసుకుంటాం అధ్యక్ష. ఈ ఎఫ్ఆర్కే బ్యాచ్లకు బట్వాడా చేయడానికి ముందే ఈ ల్యాబ్స్కి పంపిస్తాం అధ్యక్ష, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్కి. FSS AI సర్టిఫికేషన్ ఉన్నాకనే వీటిని పరీక్షిస్తాయి అధ్యక్ష. 10% పునఃపరీక్షించడం మినిమం ఒక రూల్గా, ఒక ప్రామాణికంగా పెట్టుకుని 10% మినిమం అది పరీక్షించిన తర్వాత ఈ సరఫరాలు మేము బ్యాచ్ల వారీగా ప్రతి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము వీటిని సరఫరా చేస్తాం అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం, టెండర్ ప్రక్రియ ద్వారా ప్రైవేట్ రంగం భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం నిబంధనలు. ఇందులో భారతదేశంలో ఎఫ్ఆర్కే తయారీదారులు అందరూ కూడా పాల్గొనే విధంగా గతంలో అవకాశం కల్పించాం అధ్యక్ష. దీనికి కొన్ని సవరణలు చేయాలని మేము భావిస్తున్నాం. డి ప్రశ్నకు సమాధానం లేదండి. E&Fకి ఈ బియ్యం ఫార్టిఫికేషన్ కోసం అదనపు ప్రామాణిక ఖర్చు అయినట్టి ఫార్టిఫికేషన్ కోసం మెట్రిక్ టన్నుకి ఒక్కొక్క మెట్రిక్ టన్కి 730 రూపాయల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అధ్యక్ష. అవసరమైన పత్రాలతో తగిన క్లెయిమ్లు సమర్పించిన తర్వాత అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ మేము ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి మేము సబ్మిట్ చేస్తాం అధ్యక్ష, ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఈ ఫార్టిఫికేషన్ యొక్క వాస్తవ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి రీఎంబర్స్ చేస్తుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఒక అనుమానం తీర్చడానికి కోసం చక్కటి వేదిక అవకాశం కల్పించారు బుచ్చయ్య చౌదరి గారు. ఎందుకంటే కొంతమంది తెలియక మా బియ్యంలో ప్లాస్టిక్ అన్నం వచ్చిందనే భావన కొంతమంది వ్యక్తపరుస్తుంటారు అధ్యక్ష. దయచేసి అటువంటి అపోహలు తెచ్చుకోబాకండి. ఇది కేంద్ర ప్రభుత్వం మన ఆరోగ్యం ఇంకా మెరుగుపరచడానికి కోసం మనకి ఫార్టిఫైడ్ రైస్ అంటే ఈ వైటమిన్స్ అన్ని కలిపి
మన గ్రోత్ ఇంకా మెరుగుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని